దసరా నవరాత్రులు అంటే ఏమిటి? దాని యొక్క కథను, విశిష్టతను తెలుసుకుందాం. దసరా నవరాత్రులు అంటే 9 రాత్రుల పాటు దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజించే ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. నవరాత్రి అనేది పండుగ పేరు మరియు దాని చివరి రోజు అయినటువంటి 10వ రోజును దసరా లేదా విజయదశమి అని అంటారు. ఈ పండుగలో దుష్టశక్తులపై మంచి విజయాన్ని సాధించి ముఖ్యంగా దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. దీని యొక్క కథను, మహిషాసుర మర్దిని కథను తెలుసుకుందాం. దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించాడు మహిషాసురుడు. తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచనలు చేసి మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్ళిపోయాయి. మహిషాసురుడు అచంచల తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, మహిషాసురా, ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. బ్రహ్మ, పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మహిషాసురా, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, మరణం తప్పదు. గిట్టిన ప్రతి ప్రాణి మరలా పుట్టుక, జన్మం తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజమైన ధర్మాలు. మహాసముద్రాలకు, మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైనటువంటి నీ కోరిక తీర్చుట అసంభవము. కనుక నీ మరణానికి, మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అన్నాడు బ్రహ్మ. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదమూ రాదు. కాబట్టి పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించండి అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైనటువంటి మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలినటువంటి క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులుగా కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణుమూర్తి చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాలను, కమండలము, హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతలు ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది.
మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కులుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైనటువంటి సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడినటువంటి అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఆ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది. ఆశ్వయుజ శుక్ల పాఠ్యమి మొదలుకొని నవమి వరకు కల 9 రాత్రులను నవరాత్రులు అని వ్యవహరిస్తారు. కృతయుగమున సుకేతనుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులకు తిరుగుచూ కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే మహర్షి అతనికి నవరాత్రి పూజా విధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందెనని ఇతిహాసక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినములు పూజిస్తారు. ఈ 9 రాత్రుల యందును ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైనటువంటి నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీ త్రయమును కల్పవిధి ప్రకారము పూజిస్తారు. అట్లు పూజిస్తే ఆ దినము మహానవమి అనియు, సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతీ పూజా దినమని, ఆయుధములను పెట్టి పూజిస్తే ఆయుధ పూజా దినమని చెప్పబడను. మరునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంటాదేవి, నాలుగవ రోజున కూష్మాండాదేవి, ఐదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయని, ఏడవ రోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తారు. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. అనగా సరస్వతి అవతారము మరియు 2 అవతారాలు కలిపితే 3 అవతారాలు, మహాలక్ష్మి మరియు 2 అవతారాలు కలిపితే 3 అవతారాలు, మహాకాళి మరియు 2 అవతారాలు కలిపితే 3 అవతారాలు, మొత్తం కలిపితే 9 అవతారాలు స్వరూపిణులుగా అనగా నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, ఆ తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా
దీనిని శాక్తేయులు ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీగా ఉంటుంది. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడము జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. శక్తి ఆరాధన, ఇది శక్తి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని పూజించే పండుగ. ఈ 9 రోజులలో దుర్గాదేవి 9 విభిన్న రూపాలను ఆరాధిస్తారు. వీటిని నవదుర్గలు అంటారు. నవరాత్రి పండుగలో మొదటి 3 రోజులు దుర్గాదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, చివరి 3 రోజులు సరస్వతీదేవికి అంకితం చేయబడ్డాయి. 10వ రోజున అంటే విజయదశమి రోజున జీవితంలోని ఈ 3 అంశాలపై విజయాన్ని సూచిస్తుంది. దసరా లేదా విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హిందువుల యొక్క పండుగ. రామాయణంలో రావణాసురుడిపై శ్రీరాముడు విజయాన్ని సాధించినట్లే అలాగే దుర్గామాత మహిషాసుర మర్దనాన్ని సూచిస్తుంది. నవరాత్రుల ముగింపు రోజున దసరా వస్తుంది. ఇది 10 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించి చివరి రోజున జమ్మి చెట్టు వద్ద ఆయుధ పూజలు చేసి లక్ష్మీదేవిని పూజించడంతో ముగుస్తుంది. చెడుపై మంచి విజయాన్ని సాధించింది. దసరా అంటే 10 హర, 10 తలల రావణాసురుణ్ణి ఓడించిన రోజు అని అర్థం. ఇది చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తుంది. శ్రీరాముడు సీతాదేవిని అపహరించిన రావణాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. నవరాత్రులలో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. దుర్గామాత మహిషాసురుణ్ణి సంహరించి విజయం సాధించిన దినం కూడా ఇదే రోజు. పాండవులు తమ వనవాసం ముగించి జమ్మి చెట్టుపై దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా ఈ పండుగను భావిస్తారు. అందువల్ల విజయదశమి రోజున జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాగున్నది. దసరా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడినటువంటి పండుగ. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లో అందరికీ సంపద, శ్రేయస్సు మరియు ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. ప్రజలు రావణాసురుడి భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి వాటిని దహనం చేస్తారు. ఇది చెడును నాశనం చేసి మంచిని స్వాగతించేందుకు ప్రతీకగా ఈ యొక్క రావణ కాష్టాన్ని చేస్తారు. ఇలా దసరా పండుగ, శరన్నవరాత్రులు ఇలా జరుపుకుంటారు.